పెనమలూరులో పొలిటికల్ ఫ్లెక్సీల వార్ ఆగడం లేదు. ఇన్ఛార్జిగా నియమించబడిన తర్వాత ఇవాళ తొలిసారి మంత్రి జోగి రమేష్ పెనమలూరుకు వెళ్తున్నారు. ఇప్పటికే జోగి నాన్ లోకల్ అంటూ పడమట సురేష్, తుమ్మల చంద్రశేఖర్ అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నారు. మహిళలకు పెనమలూరు టికెట్ ఇవ్వాలని మొన్న కంకిపాడులో ఫ్లెక్సీలు వెలిశాయి. అసమ్మతి రాగాల మధ్య తొలి పర్యటనపై సస్పెన్షన్ నెలకొంది. అయితే రాత్రి వెలిసిన ఫ్లెక్సీలను ఉదయం కల్లా తొలగించారు. మంత్రి ఆదేశాలతోనే ఫ్లెక్సీలు తొలగించినట్లు తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, జోగి రమేష్ ను నియమించడం సరైన నిర్ణయం కాదంటూ, అలాగే మహిళలకే ఇవ్వాలి అంటూ కూడా టికెట్ ఇవ్వాలంటూ కూడా ఫ్లెక్సీలు అయితే వెలుస్తున్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, ఏ విధంగా ఉంది పరిస్థితి? రైట్, పెనమలూరులో అయితే ఒక ఫ్లెక్సీల రాజకీయం నడుస్తోంది. ఇప్పటి వరకు కూడా రోడ్లెక్కి అభిమానులు ఆందోళన చేయడం కానీ లేదా నిరసన కార్యక్రమాలు చేయడం కానీ చూస్తున్నాం. కానీ పెనమలూరులో మాత్రం మంత్రి జోగి రమేష్కి పెనమలూరు ఇన్ఛార్జిగా ఇచ్చారు. పార్థసారథి టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు. నేపథ్యంలో జోగి రమేష్ రాకను ఖండించే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి ఎక్కువైపోతుంది. అయితే వాళ్ళ నిరసన తెలియజేసే విధానాన్ని మాత్రం ఫ్లెక్సీల రూపంలో చూపిస్తున్నారు. ప్రస్తుతం నేను అందులో ఒక ఉదాహరణ కోసం చెప్తున్నా. ప్రస్తుతం నేను కానూరులో ఉన్నాను. కానూరులో జోగి రమేష్కి సంక్రాంతి శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కట్టిన బ్యానర్ని అయితే పూర్తిగా ఇక్కడ కోసేశారు. ఇలా ప్రతి చోట కూడా జోగి రమేష్కి అనుకూలంగా ఉన్న బ్యానర్లు అయితే కోసేస్తున్నారు. అయితే ఇదంతా కూడా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా కోసేయడం జరుగుతుంది. కానీ రెండు రకాల బ్యానర్లు అయితే నిన్న మొన్న వెలిసాయి. అందులో ప్రధానంగా జోగి రమేష్ నాన్ లోకల్, ఆయనకి టికెట్ ఇవ్వద్దు, మహిళలకు టికెట్ ఇవ్వాలంటూ కూడా ఒక రకమైన ఫ్లెక్సీ వెలిసింది. నిన్న రాత్రి అయితే ఏకంగా జోగి రమేష్ పెత్తందారుల చేతిలో బలైపోతున్నారు. ఆయన సొంత నియోజకవర్గం మైలవరం, అక్కడ టికెట్ ఇవ్వలేదు. పెడల్లో 2 సార్లు గెలిచారు, అక్కడ టికెట్ ఇవ్వలేదు. ఏమాత్రం అవగాహన లేని ఈ నియోజకవర్గంలో జోగి రమేష్ని తీసుకొచ్చారు అంటే కావాలనే పెత్తందారులు తీసుకొచ్చారు. జోగి రమేష్ అన్న జాగ్రత్త అంటూ కూడా ఫ్లెక్సీలను వేశారు. మొత్తం కంకిపాడు దగ్గర నుంచి మొదలు పెట్టుకుని పెనమలూరు, కానూరు వరకు కూడా ఫ్లెక్సీలు భారీ ఎత్తున కట్టారు. కానీ మున్సిపల్ అధికారులు ఇమ్మీడియట్గా వాటిని తొలగించేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే రాత్రి కట్టిన ఫ్లెక్సీలు మార్నింగ్ ఉదయానికి లేవు. మొత్తం అంతా కూడా తొలగించేయమని చెప్పి జోగి రమేష్ వర్గీయులు అయితే చెప్పిన నేపథ్యంలో మొత్తం అంతా కూడా ఫ్లెక్సీలు తొలగించారు. మొత్తం ఇవాళ జోగి రమేష్ పుట్టినరోజు. ఇవాళ జోగి రమేష్ పర్యటన పెనమలూరులో ఉండబోతోంది. ఉయ్యూరు దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఇటు కంకిపాడు, పెనమలూరు, కానూరు, యనమల కుదురు వరకు కూడా రకరకాల చోట్ల జోగి రమేష్ కేక్ కటింగ్స్లో పాల్గొనబోతున్నారు. ఈరోజు నిరసన శాఖలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు జోగి రమేష్కి టికెట్ ఇవ్వద్దు అంటూ కూడా ఇప్పటికే చాలామంది రాజీనామాలు చేశారు. కమ్మ కార్పొరేషన్కి సంబంధించిన చైర్మన్ రాజీనామా చేశారు. అలాగే ఇక్కడ పెనమలూరులో ఎప్పటి నుంచో సీనియర్గా ఉన్న పడమటి సురేష్ బాబు కుమార్తె రాజీనామా చేసింది. అలాగే ఎస్సీసీఎల్ కార్పొరేషన్ వాళ్ళు రాజీనామా చేశారు. ఇలా ఒకరిగా కంటిన్యూగా రాజీనామా పర్వం అనేది పెనమలూరులో కంటిన్యూగా నడుస్తోంది. సో దీనిపైన అధిష్టానం ఎలా దృష్టి పెడుతోంది, అలాగే జోగి రమేష్ వీళ్ళందరినీ ఎలా సర్ది చెప్పుకుంటూ ముందుకు వెళ్తారనేదే మొత్తం కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి. క్యాడర్ అనుకూలంగా పనిచేస్తుందా లేదా, జోగి రమేష్కి కావాలనే ఇక్కడ టికెట్ ఇచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందా అనేది, క్యాడర్లో నిజంగా ఉందా లేదా అనేది జోగి రమేష్ మాట్లాడితే తప్ప తెలియని పరిస్థితి. అయితే జోగి రమేష్ నుంచి మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఇవన్నీ కూడా కావాలనే చేస్తున్నారు. ఇక్కడ పెనమలూరులో గెలవడం చాలా నల్లూరు మీద నడక. నేను ఖచ్చితంగా ఈసారి ఇక్కడ 3వసారి ఎమ్మెల్యేగా అయితే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పెనమలూరులో నేను గెలుస్తాను. 3వసారి 2 సార్లు పెడంలో గెలిచాను. పెనమలూరులో కూడా గెలిచి జగన్ గిఫ్ట్గా ఇస్తానని జోగి రమేష్ చెప్తూ ఉన్నారు. సో మొత్తం మీద అయితే ఇక్కడ పార్థసారథి బోడే ఒక టీడీపీ నుంచి ఒక ఇష్యూ నడుస్తుంటే సొంత కుంపట్లే ఇక్కడ వైసీపీలో నడుస్తున్నాయి జోగి రమేష్కి. సో ఈ 2 పార్టీలు కూడా పెనమలూరులోనే టికెట్ కోసం కొట్లాడుకుంటున్న పరిస్థితి చూస్తుంటే రాబోయే రోజుల్లో టికెట్లు ఫైనల్ అయ్యాక ఎలక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, కార్యకర్తలకి నాయకుల మధ్య సమన్వయం ఎలా ఉండబోతుంది, ఎటువంటి గొడవలు జరగబోతున్నాయి అనేది 2 పార్టీల నేతలు కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించినట్టు తెలుస్తుంది. రాధిక, రైట్, ఈ అసమ్మతి రాగాల్ని ఏ విధంగా చల్లార్చే ప్రయత్నాలు అధిష్టానం చేస్తుందనుకోవచ్చు రమేష్? సాయి.
మోస్ట్లీ పార్థసారథి పెనమలూరు నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు అనే ఇన్ఫర్మేషన్ 2 నెలల క్రితమే ఇక్కడ వైసీపీ అధిష్టానం తెలిసిన నేపథ్యంలో ఇక్కడ టికెట్ కోసం చాలామంది పేర్లు పరిశీలనకు వచ్చింది. అందులో కేసీనేని శ్వేత పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. అలాగే చాలామంది పేర్లు ఇక్కడికి పెనమలూరు అనేది పూర్తిగా ఇప్పుడు వైసీపీకి సంబంధించిన అడ్డాగా మార్చుకుందామని వైసీపీకి సంబంధించిన నేతలు చాలామంది చెప్పారు. ఎందుకంటే బోడే ప్రసాద్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి ఆయన ఇక్కడ గెలవనివ్వకుండా పూర్తిగా వైసీపీ అడ్డాగా మార్చుకుంటామని అనేక మంది నాయకులు చెప్పారు. బట్ ఇక్కడ ఎవరికి ఇన్ఛార్జిగా ఇస్తారు అనేది చివరి నిమిషం వరకు, అంటే అభ్యర్థుల ప్రకటన వచ్చేంత వరకు కూడా పెనమలూరుకి జోగి రమేష్ వస్తారన్న విషయం ఎవ్వరికీ తెలియదు. సో ఇప్పుడు జోగి రమేష్ రావడం వల్ల పెనమలూరులో వైసీపీ గెలుస్తుందా అనే విషయం పక్కన పెడితే గొడవలు అనేవి, అసమ్మతి అనేది తీవ్ర స్థాయిలో ఉంటుంది. రాజీనామాల పర్వం అనేది కంటిన్యూగా అవుతుంది. చిన్న నాయకులు రాజీనామా చేస్తే పర్లేదు. పెనమలూరులో ఒకనొక కంకిపాడు, ఉయ్యూరు లాంటి కొన్ని ప్రాంతాలని శాసించే వైసీపీ నేతలు కూడా రాజీనామా చేస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ జోగి రమేష్ ఎలా బుజ్జగిస్తారు, వైసీపీ అధిష్టానం పిలిచి మాట్లాడుతుందా లేదా, ఇటువంటివన్నీ కూడా వేచి చూడాలి. బట్ అంటే వాళ్ళ చర్చలు ఇవన్నీ జరగాలంటే ముందు జోగి రమేష్ నియోజకవర్గంలోకి రావాలి. వస్తే ఆయన వాళ్ళెవరు కాని వాళ్ళెవరో ఒక లెక్క తెలుస్తుంది. అది ఈరోజు జోగి రమేష్ పుట్టినరోజు వేడుకలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఏరియాలో, ప్రతి మండలంలో కూడా జోగి రమేష్ వాళ్ళ ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించున్నారు. ఈరోజు ఎవరైతే నియోజకవర్గంలో జోగి రమేష్కి అనుకూలంగా ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటారో దాన్ని బట్టి జోగి రమేష్ కానీ పార్టీ అధిష్టానాన్ని కానీ బుజ్జగింపులు ఎవరిని చేయాలి లేదా పార్టీకి ఎవరిని దూరం పెట్టాలి, ఇటువంటి వివరాలన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే జోగి రమేష్ ఇవాళ నియోజకవర్గంలో తొలిసారి ఆయన ఇన్ఛార్జ్ అయ్యాక పర్యటిస్తున్నారు కాబట్టి దానిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అయితే దీని గొడవ వెనకాల పూర్తిగా ఎవరున్నారు, కావాలనే శేఖర్ గౌడ్ అనే పేరుతో ఏదైతే పెత్తందారులు జోగి రమేష్ను తొక్కేస్తున్నారు, ఇక్కడ సీట్ ఇస్తున్నారని ఏదైతే జోగి రమేష్ పేరుతో శేఖర్ గౌడ్ అనే వ్యక్తి కట్టిన ఫ్లెక్సీలు ఉన్నాయో ఆ ఫ్లెక్సీలు అయితే ఇమ్మీడియట్గా తొలగించేయమని చెప్పి జోగి వర్గం నుంచి కాల్ వచ్చింది. అంటే ఇది కావాలని వేరే వాళ్ళే జోగి రమేష్ని ఇబ్బంది పెట్టే విధంగా చేశారా, నిజంగా జోగి రమేష్ అనుచరుల్లో కానీ అభిమానుల్లో కానీ ఆ రకమైన పెత్తందారులు తొక్కేశారనే ఫీలింగ్ ఏమైనా ఉందా అనేది అయితే జోగి రమేషే బయటికి చెప్పాల్సిన పరిస్థితి. దీనిపైన అయితే అధిష్టానం అయితే పెనమలూరు పైన చాలా క్లియర్గా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇన్ఛార్జ్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ముందు నియోజకవర్గాలకు వెళ్ళిపోమని చెప్తోంది. వారు వేరే నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఇమ్మీడియట్గా సొంత నియోజకవర్గాలకి ఇన్ఛార్జ్గా ఉన్న నియోజకవర్గాలకు వెళ్ళిపోమని చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం జోగి రమేష్ పర్యటన ఇవాళ హాట్ టాపిక్. సాయంత్రానికి ఎటువంటి జోగి రమేష్ నిరసన సభలు తగులుతాయి, ఎంతమంది జోగి రమేష్కి అనుకూలంగా ఉండబోతున్నారు, ఇటువంటి ఫ్లెక్సీలు ఇంకా ఎన్ని వెలవబోతున్నాయి అనేది కూడా ఇవాళ సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాధిక, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాయి.